తగదు బాబు, నాకు అర్హత లేదు బాబు, నాకు అర్హత లేదు. నువ్వు భయపడకు. నా నిర్ణయంలో ఎటువంటి పొరపాటు లేదు, ఎటువంటి తొందరపాటు లేదు. అంటు తోకుని అలాగా మనిషి మీకు అభిమాన పుత్రిక ఎలా ఉందండి? ఒక బంట్రోత్ కూతురు నా భార్య ఎలా కలగలిగింది? ఇది అలాగే. మీకు పిల్లలు లేకపోతే దత్తత తీసుకోవచ్చు, కానీ కొడుకుగా నేను ఉన్నాను కదా. పోనీ ఆడపిల్ల పుట్టకపోతే ఆడపిల్లని దత్తత తీసుకోవచ్చు. ఎంత వయసు వచ్చినా ఇలాంటి పని మనిషిని ఎవరైనా తీసుకుంటారా? నేను తీసుకున్నాను. మీరు తీసుకుంటే సాంప్రదాయం ఒప్పుకోదు, చట్టం అసలు ఒప్పుకోదు. రే, నాకు సాంప్రదాయాలతోనూ చట్టాలతో ఏం పని లేదు. వాటన్నిటికన్నా మించిన మానవతా దృక్పథంతో నేను ఈ ఆలోచన చేశాను. నీలమ్మకి మన ఊర్లోనే సంబంధం చూశాను. ఆ కుర్రాడికి నా ఫ్యాక్టరీలోనే ఉద్యోగం ఇచ్చాను. రేపు పేట్ల మీద కూర్చునేది మన పని మనిషి నీలమ్మ, నా మనిషి, నా ప్రాణదాత, నా శ్రేయోభిలాషి, నా అభిమాన పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి అయిన నీలమ్మ. ఏంటంటే పని మనిషిని ఉద్ధరిస్తానంటున్నాడు మీ ఫ్రెండ్. ఇద్దరికి వచ్చిన జబ్బు ఆర్థిక మైండ్గా. నేను మాట్లాడతాను. యాక్సిడెంటా? సరే, ఇప్పుడే వస్తున్నాను. రేపు ఉదయం వచ్చి అన్ని విషయాలు మాట్లాడతాను. తొందరపడి ఏ విషయం అసలే హార్ట్ చేశాను. రేపు వచ్చి అన్ని విషయాలు మాట్లాడతాను. వస్తానమ్మా. ఇప్పుడు చెప్పండి, నేనమ్మని దత్తత తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నాను. నేను చెప్పే వరకు నీకు తెలియకపోవడం నా దురదృష్టం. నువ్వు నా భార్యమైనా నీ పాపులారిటీ కోసం, నీ ప్రెస్టీజ్ కోసం నా ఆరోగ్యాన్ని అంతా నిర్లక్ష్యం చేసి నీలమ్మ మీద వదిలేసి నన్ను పూర్తిగా అశ్రద్ధ చేశావి. ఆ అశ్రద్ధ అలక్ష్యం నుంచి ఈ అవసరం పుట్టుకొచ్చింది. రేపు నువ్వు నీ కొడుకుతో కలిసి అమెరికాకు వెళ్ళిపోతే నేను ఆస్తులను అనాథగా మిగిలిపోతాననే భయంలోంచి ఈ బాధ్యత గుర్తుకొచ్చింది. నీకు బాధ్యత గుర్తుకొచ్చింది. దాన్ని దత్తత తీసుకుంటూ నీ బాధ్యత. కానీ కొడుకుని నేనున్నాను. ఇలాంటి పని మనుషుల్ని, ఇలాంటి వాళ్ళని తీసుకోవడానికి నీకు అభ్యంతరం? రే, అందుకనే దాన్ని నా మనిషిగా మార్చుకున్నాను. అలా మార్చడం వల్ల పని మనిషిని గౌరవించినట్ట, లేక మీ కొడుకు స్టేటస్ తగ్గించినట్ట? రెండో కాదు. అంటే మీ దృష్టిలో మీ ఇద్దరు సమానమేనా? సమానం అని నేను ఎప్పుడు అన్నాను? నాకు నీకంటే ఈ నీలమ్మ ఎక్కువ. నీ డాడీ గారిని మాట్లాడుతున్నాను. మంచితనం, మానవత్వం లేని ఇలాంటి వాడు నా కొడుకుగా పుట్టడం నాకు దురదృష్టం. నగిచ్చే చక్కెర నాగరికంటే మళ్ళీ నేను లేని మానవత్వంతో ఉన్న ఈ నీలమ్మ నా కూతురుగా పుట్టలేదు ఎందుకా అని నేను బాధపడుతున్నాను. అదృష్టం అంటే ఆస్తులు ఐశ్వర్యాలే కాదురా. ఒక మంచి భార్య, ఒక మంచి బిడ్డలు, ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి సేవకురాలు దొరకడం కూడా అదృష్టమేరా. కానీ నాకు సేవకురాలు మించిన స్నేహితుడు దొరికాడు, స్నేహితుడికి మించిన సేవకురాలు దొరికింది. కానీ ఇప్పుడు మేము మీకు ఏం చేయలేదని అలా హెచ్చరిస్తున్నా. ఇలా ప్రశ్నించుకున్నాక ఆత్మవిమర్శ చేసుకునే భార్య దొరకకుండా నాకు దురదృష్టమే. ఎప్పుడు హక్కుల గురించి మాట్లాడటమే తప్ప బాధ్యతల గురించి ఆలోచించిన వాడు ఇలాంటి కొడుకు దొరకటం నాకు ఇంకా దురదృష్టమే. అంటే మీకు నన్ను కనడమే మీకు రే, నువ్వు ఏం చేయలేదు అని చెప్పండి చాలా ఉన్నాయా, కానీ నువ్వు ఏం చేసావా అని చెప్పండి నీ దగ్గర ఒక్క కారణం ఉందా? నేను నా ప్రాణపై స్థితిలో ఉంటే నువ్వు తప్ప తాగేసి ఇంట్లో పడుకున్నావే కానీ నేను ఏం చేయలేదు నీకు తెలియదు. అది పని మనిషి అండి, అందుకే అలా చేసింది. అలా చేయటం దాని బాధ్యత. అంతేగాని అదేమి సాయాలు త్యాగాలు చేసేలేదు. దానికి మనం నెల జీతం ఇస్తున్నది ఈ ఇంటి పని చేయడానికి మాత్రమే. కానీ అది నెరవేర్చే పనిలో ఇంటి యజమాని ప్రాణాలు కాపాడాలని డ్యూటీ మాత్రం లేదు. అంటే చెప్పు మమ్మీ, నువ్వే చెప్పు. ఎస్, నీలమ్మ నా అభిమాన పత్రిక. బై ఆల్ మీన్స్. నేను మాట్లాడలేదా? నేను మాట్లాడలేదు, నువ్వే చెప్పు. అభిమానం ఉంది కదా, ఆస్తులు 5 పైసలు
భీమిలిలో ఉన్న మామిడి తోట నేను నీలమ్మకి పుట్టింటి వారు ఇచ్చిన పసుపు కుంకుల కింద రాసి పని మనిషి మామిడితో రాసేస్తా ఉంటున్నాడు. ఇంకేమైనా పిచ్చా పెర్రా? నువ్వు చేసే నిర్ణయంలో పొరపాటు లేనప్పుడు నువ్వు ఏం పేరు పెట్టుకున్నా నాకు అనవసరం. అయ్యారు అంత మాట్లాడుతుండే అయ్యారు నాను మీ బిడ్డను చెప్పుకోవడం సగం బాబు. నెల జీతానికి పనిచేసి పని మనిషి కోసం మీరు మీ కన్న కొడుకు గొడవ దిక్కండి బాబు, గొడవ దిక్కండి. నాకు మీ ఆస్తి అక్కర్లేదు. జీవితాంతం మీకు సేవ చేసుకుని బతికేస్తే నా జీవితానికి అదే గొప్ప. నంగరాజు చెప్పా ఉంటే నరికి పారేస్తాను జాగ్రత్త. పని కోసం బయటకు వచ్చి సెల్లాగా దాపించావు కదే. మమ్మీ నువ్వు ఆగు మమ్మీ, మీ నిర్ణయం నాకు నచ్చలేదు. నా నిర్ణయం మీద ఎవరు సంతకాలు అయితే ఇక నా రెండో నిర్ణయం కూడా విను. నా ఫ్యాక్టరీకి నువ్వే యజమాని అవుతుంది. అది నువ్వు ఇక్కడ ఉండి దాన్ని నడపలేదు. నేను అమెరికాలో బిజినెస్ చేయాలి, చేస్తాను. దాని మీద సంతకాలు కూడా నాకు అక్కర్లేదు. ఎవరి నిర్ణయాలు వాళ్ళు అయినప్పుడు నాకు తోచింది నేను చేస్తాను. ఓకే. నా ఫ్యాక్టరీని అందులో పనిచేసే వర్కర్కి దానదత్తం చేస్తాను. ఇన్నాళ్ళు నా ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం పనిచేసే కార్మికుల కుటుంబాలైనా నా పేరు చెప్పుకుంటాయి. పిచ్చి పట్టిందా ఏంటండి? మమ్మీ నువ్వు ఎంత అడిగినా ఈ విషయం ఆగదు. చూడండి, ఇదేనా మీ ఆఖరి నిర్ణయం? Yes, this is my last and final decision. ఓకే ఓకే ఓకే. మిస్టర్ కేర్లంపూడి వెంకట రఘునాథరావు. ఏమిట్రా? మీ డాడీ పేరు పెట్టి పిలుస్తున్నావా? ఏ, నీ మొగుడిని పేరు పెట్టి పిలిస్తే ఆశ్చర్యపోతున్నావా? రేపు కోర్టులో కూడా ఇలా పిలుస్తారు. నా నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ నువ్వు కోర్టులో కేసు వేస్తున్నావు అన్నమాట. నేను వేయలేదు, నీ మూర్ఖత్వం వల్లే నువ్వే వేయించుకుంటున్నావు. నో నో నో, దిస్ ఇస్ టూ మచ్. ఏంటి టూ మచ్? నేను బతికుండగా ఎవరికో దిక్కుమాల వాళ్ళకి ఆస్తి రాసేస్తానంటే అది టూ మచ్ కాదా? సరే సరే, అవన్నీ 4 గోడల మధ్య తెలుసుకోవాల్సిన విషయాలు. కానీ ఈ విషయాలు కోర్టుకు వెళ్తే ఆయన గారి పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించు. నా గురించి ఆయన ఆలోచించరు. ఆయన పరువు ప్రతిష్ట గురించి నేను ఎందుకు ఆలోచించాలి? చూడు, అదేదో ఆయన తెలుసుకోమని. అవును, హక్కుల గురించి బాధ్యతల గురించి నువ్వు కోర్టుకు వెళ్తే ఆ తీర్పు కోసం నేను భయపడతాను నువ్వు అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. ఆస్తి కోసం నువ్వు కోర్టుకు వెళ్తే మానవత్వానికి వారసత్వానికి మధ్య తేడా ఏమిటో అని నేను కోర్టు వారిని మొరబెట్టుకుంటాను. మానవత్వం లేని కొడుకు వారసత్వానికి ఎలా అర్హుడు అవుతాడో అని నేను కోర్టును అడుగుతాను. రక్తం పంచుకుని పుట్టిన కొడుకుని నేను వారసుని కదా? నెల జీతం తెచ్చుకున్న పనులు వర్కర్స్ వాళ్ళు ఎలా వారసులు అవుతారో నేను అడుగుతాను. అవునండి, చాలా మంది మంచి చేసో మాయ చేసో డబ్బు సంపాదించి భార్య పిల్లలు చేతికిస్తారు. కానీ మీరేమిటండి జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుని అలాగా జనానికి ధారకు వస్తూ ఉంటారు. భార్యలు కొడుకుని రోడ్డు మీద నిలబెడతా ఉంటారు. ఫలానా రఘునాథరావు భార్యగా సంఘంలో చలామణి అవుతూ నీ పరువు కోసం నీ ప్రెస్టేజ్ కోసం దేవుడిస్తూ నన్ను నా ఆరోగ్యాన్ని ఈ నేలమ్మ మీద వదిలేసిన దాన్ని నువ్వు ఒక భార్య. ఈ దేశంలోనే పుట్టి పరాయి దేశం మీద మోజుతో అక్కడే స్థిరపడిపోవాలనుకుంటున్నాడు. దానికోసం నేను స్వయం శక్తితో సంపాదించిన ఫ్యాక్టరీని అమ్మాలనుకుంటున్నాడు. వీడొక కొడుకు. నీకు నేను అక్కర్లేదు, నా మంచి చెడ్డ అక్కర్లేదు, నా బాగోగులు అక్కర్లేదు. అరే రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ అయిన వాడే మనకు తెలుసో లేదో అని తెలియకుండానే మనకు చేతనైన సహాయం మనం చేస్తాం రా. అలాంటిది కానీ పెంచి పెద్ద చేసిన నీ కొడుకు నీ తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉంటే నువ్వేం చేసావురా? తప్ప దాన్ని పడుకున్నావే తప్ప నువ్వేం చేయలేదు. అలాంటప్పుడు నువ్వు నా ఆస్తికి హక్కుదారులు ఎలా అవుతావని నేను కోర్టు వాడిని అడుగుతాను రా. నేను ఇలా ఇవ్వను, నా బంధువు కాదు, నా స్నేహితురాలు కాదు. మీ ఇద్దరు దృష్టిలో ఆఫ్రాల్ ఒక అలగా మంచి. మనం ఇచ్చే 300 రూపాయల జీతం కోసం అది ఒక తల్లిలాగా ఒక చెల్లిలాగా ఒక తోబుట్టలాగా ఒక కూతురులాగా రాత్రింబౌడు నాకు సహాయం చేసిందిరా. అది పెళ్లి చేసుకుని పరాయి ఊరికి వెళ్ళిపోతే నా ఆలన పాలన ఎవరు చూస్తారు అని ఒకే ఒక్క కారణంతో మంచి సంబంధం వదులుకుందిరా. అది నిన్న కాకమన్న నాకు హార్ట్ అటాక్ అయితే అది అర్ధరాత్రి అని ఆలోచించలేదురా. ఆడది అని సంకోచించకుండా 4 కిలోమీటర్ల దూరం పరిగెత్తుకెళ్ళి డాక్టర్ని పిలిచి నా ప్రాణాన్ని కాపాడిందిరా. అది చేసిన మమకారానికి ఎంత విలువ కడతావురా?
ఒక పని మనిషి చూపించలేని మానవత్వం కూడా నువ్వు చూపించలేనప్పుడు నువ్వు నా కొడుకు ఎలా అవుతావు? అసలు నువ్వు మనిషి ఎలా ఉంటావని నేను కోర్టు వాడిని అడుగుతాను. ఏమిటండి, ఏదో చిన్న గొడవ వచ్చినంత మాత్రాన వాడు మీ కొడుకు కాకుండా పోతాడా? ఉద్యోగం సరిగ్గా నెరవేర్చలేని ఉద్యోగిని యజమాని తీసే హక్కు ఎలా ఉంటుందో, బాధ్యతల్ని సరిగ్గా నెరవేర్చలేని కొడుకుని నా కొడుకు కాదు అనే హక్కు నాకు ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. అరే భర్తది వాడు ఉంటాడు, రేపు పోతాడు. కానీ కొడుకు అలా కాదండి. పైగా మనకున్నది ఒక్కగానొక్క కొడుకు. ఆ ఒక్క కొడుకేనే నన్ను కోర్టుకి ఈడుస్తాను. దాంతో ఆ సంబంధం కూడా తెగిపోయింది. ఇప్పుడు వీడు కేవలం నా దృష్టిలో ఒక దేశద్రోహి మాత్రమే. నేను దేశద్రోహినా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నన్ను ఆపుతావేంటి మమ్మీ? ఆయన ఎలా మాట్లాడుతున్నావు చూస్తున్నావుగా? ఆయనకే చెప్పు. ఒకప్పుడు కట్టుబట్టలతో ఈ ఊరికి వచ్చి మెల్లమెల్లగా ఒక ఫ్యాక్టరీ స్థాపించి అందులో ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగాను. నువ్వు విదేశాల్లో చదువుకునే చదువు ఇక్కడ మరొక 1000 మందికి ఉపాధి కల్పిస్తావని నేను ఆలోచించాను. కానీ నువ్వు నా ఫ్యాక్టరీని అమ్మేసి ఎక్కడో విదేశాల్లో వ్యాపారం వెలగబెట్టాలని అనుకున్నావు. అది దేశద్రోహం కాదా? అలా చేస్తే నా ఆశయాన్ని చంపేసినట్టు కాదా అని అడుగుతాను. అది ఎలా అవుతుంది? అమెరికాలో కూడా వర్కర్స్ కి ఉద్యోగాలు ఇప్పిస్తాం కదా. రే, నువ్వు ఆలోచించవలసింది ఎక్కడో పరాదేశం డెవలప్ చేసుకోవడం గురించి కాదురా. ఇక్కడ మన ఫ్యాక్టరీ డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. ఎక్కడికైనా అక్కడే లాభాలు ఎక్కువ వస్తాయండి. డబ్బంటే మీకు చేదా? డబ్బంటే ఎవరికి ఇచ్చేది కాదు జయంత్. జీవితంలో డబ్బు అందరికీ ముఖ్యం. కానీ నాతో పాటు నలుగురిని పెంచే ఆశ కూడా నాకు. అలాంటప్పుడు నా ఆశయాన్ని నువ్వు అడ్డంగా నరికేస్తూ విదేశాలకి సాయం చేస్తూ స్వదేశానికి ద్రోహం చేస్తున్నావు. అది దేశద్రోహం కాదా అంటున్నా. ఈ మాటలన్నీ అనవసరం అండి. కన్న కొడుకు మీరేమి ఇవ్వరా అని నేను అడుగుతున్నాను. కన్న తండ్రిగా వాడికి ఒకటి ఆల్రెడీ ఇచ్చాను. రేపు మరి ఒకటి ఇస్తాను. ఏంటి మీరు ఇచ్చారు? రేపు ఇస్తాను. నువ్వు స్వతంత్రంగా బతకడానికి కావాల్సిన చదువు నీకు నేను ఇచ్చాను. మరి రేపు మీరు ఇచ్చేది ఏమిటి? వాడు అప్లికేషన్ నా ఆఫీస్లో పెట్టుకుంటే వాడికి అర్హత తగ్గ నా ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తాను. ఏమిటండి, ఏమిటి? తండ్రి యజమాని, కొడుకు ఉద్యోగి, వాడి ఫ్యాక్టరీలో వాడు ఉద్యోగం చేయడం. ఇది వినడానికి ఏమీ బాగలేదు. ఇదే బలం లేకపోతే రేపు తండ్రి కొడుకు కోర్టులో వాది ప్రతివాదులుగా నిలబడతారు. అది మాత్రం బాగుంటుందా? తండ్రి కొడుకుల అనుబంధానికి మీరిచ్చే కానుక ఇదన్నమాట. అనుబంధాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మంచితనం, మారల్స్, ఎథిక్స్, సెంటిమెంట్స్, అటాచ్మెంట్స్ లేని ఇలాంటి నీచుడు నా కొడుకుగా పుట్టినంటే ఒక బిడ్డ లేని కొట్టుగా ఉండవు సంతోషిస్తాను. వీడికి తండ్రి అంటే వీడి అవసరాలకి ఇచ్చే డబ్బు ఇచ్చే అందించే క్యాషియర్ మాత్రమే. ఆ పొజిషన్లో నేనున్నాను. ఆ క్యాషియర్ డబ్బు ఇవ్వకపోతే కోర్టులో నిలబడే పొజిషన్లో వాడున్నాడు. ఇలాంటప్పుడు అవసరాలు ప్రస్తావనే తప్ప అనుబంధాల ప్రస్తావన ఎక్కడుంది? నువ్వు ఇలా వాదిస్తూ పిచ్చిగా మాట్లాడితే కోర్టులో కేసు కూడా కొట్టేస్తాడు. నాది పిచ్చివాడు ప్రవర్తన అంటారు. లేక నీలాంటి కొడుకుల వల్ల ఆత్మశాంతి కోల్పోయిన నాలాంటి తండ్రులు ఆక్రమణందని అంటారు. ఆ కోర్టుని అడుగుతాను. పుట్టుకతో వచ్చిన అనుబంధాలు చావుతో పరిసమాప్తం అవుతాయంటారు. కానీ డబ్బు కొద్ది ప్రేమ చూపించే నీలాంటి కొడుకులు ఉంటే శాశ్వతంగా ఉండే అనుబంధాలు అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకుంటాయిరా. మలినం అయిపోయిన ఈ సంబంధాలు ఆఖరికి చేరుకునేది ఎక్కడికి? రసరమ్మే తీరాలి లేక విషసర్ప కౌగిళ్ళగా అని నేను కోర్టు వాడిని అడుగుతాను. మానవత్వం లేని కొడుక్కి ఆస్తిస్తే అది కసాయవాడి చేతిలో కత్తిచ్చినట్టు కాదా అని నేను కోర్టు వాడిని అడుగుతాను రా. దేశాన్ని రక్షించడానికి కొంతమంది సైనికులు ఆత్మాహుతి చేసుకుంటారు. అది త్యాగమే తప్ప నేరం కాదు. అటువంటిప్పుడు నేను నా ఫ్యాక్టరీని రక్షించడానికి వారసత్వం అనే మాటను ఆహుతి చేసి నా ఫ్యాక్టరీ కార్మికులకి నా ఫ్యాక్టరీని దారదత్తం చేస్తున్నాను. ఇలా చేయడం తప్పు అంటారా? ఎవరు అన్నారా అని కోర్టు వాడిని అడుగుతారు.
వేదన. నా కోరిక తప్పని కోర్టు వాడు అడిగితే ఈ శాస్త్రాన్ని మళ్ళీ తిరిగి రాయండి ఎవరానా అని కోర్టు వారిని మొరపెట్టుకుంటాను. ఈ కేసులో తీర్పు ఎటువంటిది వస్తుందో నేను వేచి చూస్తాను. మిస్టర్ కెల్లంపూడి వెంకట రఘునాథరావు, నీకు నా ఫ్యాక్టరీలో ఉద్యోగం కావాలంటే రేపు నీ అప్లికేషన్తో నా ఆఫీస్కి రా. లేదా నా మీద నువ్వు కేసే వేయాలనుకుంటే నేను వచ్చి నిన్ను కోర్టులో కలుస్తాను. నౌ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. గెట్ లాస్ట్. ఇది శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ న్యూఢిల్లీ వారి నాటిక మానవత్వానికి మరో కోణం.